కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీరు చూశారు. కోడి కత్తి కేసు మనకు సంబంధం లేదు. కోడి కత్తికి మనకు సంబంధం ఏముంది? ఆ కేసు అడ్డం పెట్టుకుని మన మీద ఆరోపణ చేస్తాడు. రెండోది మీరు చూస్తే ఆ కేసు పైన ఎన్ఐఏ ఎంక్వైరీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అది వేయకూడదు. లా అండ్ ఆర్డర్ మన సబ్జెక్ట్ అది. వాళ్ళు రావడానికే వీలు లేదు. నేను ఆ మాటే చెప్పాను. లెటర్ రాశాం. ఒకవేళ మీకేమైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళండి, కానీ కేంద్రం పరిధి లేనిది ఇక్కడ మీరు అతిక్రమించడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం. అయినా కూడా వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే ఏముందంటే మన ఎంక్వైరీనే వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇలాంటి కేసు ఏ విధంగా కేంద్రం తీసుకుంటారు? ఏ విధంగా ఒక అవినీతి పరుడిని మీరు సపోర్ట్ చేస్తారో మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మొత్తం కేసులన్నీ ఉంటే ఈ నరేంద్ర మోడీ గారు గొప్పగా చెప్పారు మనందరికి మాటలు. మొత్తం అవినీతి పరులందరినీ జైల్లో పెట్టేస్తానన్నారు. మొత్తం డబ్బులంతా కూడా స్విస్ బ్యాంకులో అకౌంట్స్ అనేది తీసుకొచ్చి ఒక్కొక్కరి 15 లక్షలు ఇస్తామన్నారు. దేశాన్ని మార్చేస్తామన్నారు. ఇంకో పక్క ఎక్కడా రాజీ పడని మాట్లాడారు. ఈరోజు మీరు చూస్తే ఈ దేశం నుంచి అవినీతి పరులు విదేశాలకు పారిపోయారు. దేశంలో ఉండే అవినీతి పరుల్ని కేసులు ఎవరిపైన ఉన్నాయో వాళ్ళందరినీ కాపాడే పరిస్థితికి వచ్చారు. కడాన ఎవరైతే నీతివంతమైన రాజకీయం చేశారో వారిపైన దాడులు పెంచే పరిస్థితికి వచ్చారు. బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను అందుకని ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ముగ్గురు మన మీద కుట్రబన్నారు. మనకు రావాల్సిన ఆస్తులు రాలేదు. మనకు రావాల్సిన కేంద్ర నిధులు రాలేదు. కేంద్రం ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. కానీ 4.5 సంవత్సరాలుగా నానా కష్టాలు పడ్డాం. తెలివిగా పనిచేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గిరిజనుల కోసం ఇప్పుడే ఒక విషయం మన కిషోర్ దేవ్ గారు చెప్పారు. ఆ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాక్సైట్ది ఎవరిచ్చారని అడుగుతున్నా. ఈ మాయమాటలు చెప్పే రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇక్కడ మాయమాటలు చెప్తున్నాడు. ఆ రోజు బాక్సైట్ ప్రైవేట్ పరం చేసింది, ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి కిషోర్ చంద్రదేవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదని కేంద్రం పైన పోరాడిన వ్యక్తి కిషోర్ చంద్రదేవ్ గారు. ఇది ఐ విట్నెస్. రాజశేఖర రెడ్డి గారు చనిపోవచ్చు, కానీ ఇది వాస్తవం. ఈ విషయం గిరిజనులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా మన మీద బురద జల్లే కార్యక్రమానికి వచ్చారు. ఈ బురద జల్లినా మనకు ఏమాత్రం సంబంధం లేని విషయం. నేను వస్తానే మొత్తం ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం ఆలోచించాను. ఆలోచించక లాభం లేదు. అతిక్రమణ జరిగింది, ఇందులో అవినీతి జరిగింది, దుర్మార్గం జరిగింది. అందుకే నేను ఇమ్మీడియట్గా ఆ లైసెన్స్ మొత్తం క్యాన్సిల్ చేశారని చెప్పి తెలియజేస్తాను. నేను చేశాను. ఆ రోజు కిషోర్ చంద్రదేవ్ గారు ఢిల్లీ నుంచి మంత్రిగా ఉండి పంపించిన, ముఖ్యమంత్రిగా ఉండి అధికారం ఉంది కాబట్టి అక్కడ స్టాప్ చేయగలిగారు, కానీ దాన్ని క్యాన్సిల్ చేయలేకపోతే నేను వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి ఆ ప్రాంత ట్రైబల్స్కి న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు ఇచ్చిన వ్యక్తులు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే నేను ఒకటే చెప్పాను, ఇది గిరిజనుల మనోభావాలకు సంబంధించిన విషయం, గిరిజనుల హక్కుల కోసం సంబంధించిన విషయం. ఈ ప్రాంతంలో మీ ఇష్ట ప్రకారం చేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఆ రోజు అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగాయి, కాబట్టి మేము దాన్ని క్యాన్సిల్ చేశామని చాలా స్పష్టంగా నేను వాళ్ళకు కూడా చెప్పాం. ఇప్పుడు కూడా ఇది ఇంటర్నేషనల్ కోర్టుకి వేశారని చెప్పి మనం కూడా చెప్తే మన వాళ్ళకు కూడా చెప్పి గట్టిగా సమర్థవంతంగా దాన్ని ఆర్గ్యూ చేయమని కూడా చెప్పామనే విషయం మీకు చెప్తున్నాను. ఒక వ్యక్తి సృష్టించిన కల్లోలం, ఒక వ్యక్తి
రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన సమస్య. ఆ వ్యక్తి ట్రైబల్ ఏరియాలో ఉండే సంపదని విదేశ కంపెనీలకు, అది కూడా మీరు ఒకసారి చూస్తే ఆ దేశంతోనే ఎంఓయూ చేసుకున్నారు. అది చిన్న దేశం, ఆ దేశం పెద్ద దేశం కూడా కాదు. దాంతో ఈరోజు ఒక ఎంఓయూ చేసుకుని గిరిజనుల సంపద వేరే వాళ్లకు దోసిపెట్టడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఆనాటి రాజశేఖర్ రెడ్డి. దాన్ని కాపాడడానికి పోరాడిన వ్యక్తి కిషోర్ చంద్రదేవ్. దాన్ని క్యాన్సిల్ చేసింది నేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మీరు ప్రముఖంగా రేపు ఎలక్షన్లో తీసుకెళ్ళాలి. నాకేమాత్రం అనుమానం లేదు, తప్పకుండా కిషోర్ చంద్రదేవ్ గారు డెఫినెట్గా ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా గెలుస్తారు. గెలవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలియజేస్తున్నాను. అందుకే వారు వస్తారని అనుకున్నాను. అలాంటి మంచి వ్యక్తి ఎంపీగా ఉండాలని నా కోరిక. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఎల్లుండో కూర్చొని అందరితో కూడా ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని తీసుకెళ్తాం. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐటీడీఏలు పెట్టింది ఎన్టీ రామారావు గారు, గిరిజన పాఠశాలలో పెట్టింది ఎన్టీ రామారావు గారు, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను సవాలు కూడా విసురుతున్నాను. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి గిరిజనులకు ఏం చేశారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఎంత పెద్ద ఎత్తున సహాయం చేశామో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజే గిరిజనుల కోసం చైతన్యం పెట్టాను. గిరిజన ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిన చైతన్యం కావాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే మనం అన్ని పనులు చేస్తే మొన్న ఎన్నికల్లో వాళ్ళని మోసం చేసి సీట్లు గెలిచారు. ఆ పరిస్థితి ఈరోజు లేదు. నాకు అనుమానం లేదు, 7 అసెంబ్లీ సీట్లకి పార్లమెంట్లో 7కు 7 మనమే గెలుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ 2014-18 వరకు 10,033 కోట్ల రూపాయలు మనం గిరిజన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. ట్రైబల్ రోడ్డు కనెక్టివిటీ కోసం 1,534 రోడ్ల కోసం 2,871 కోట్లు, 2,871 కిలోమీటర్ల కోసం 866 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కోసం శ్రీకారం చుట్టాం. 156 కోట్లతో 1057 హ్యాబిటేషన్లో కొత్తగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ కింద మినరల్ వాటర్ ఇస్తున్నాం. ఇంకో పక్క న్యూ ఐటీడీఏ చింతూరులో ఇచ్చాం. అన్ని ప్రాజెక్ట్ డైరెక్టర్లని ఈరోజు మనం ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టాం. ఆర్థికంగా పైకి తేవడానికి 553 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 3,47,519 మందికి మనం ఆర్థిక సహాయం చేశాం. ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 3,066 కోట్ల రూపాయలు ఈరోజు ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇచ్చాం. ఎన్టీఆర్ విద్యోన్నతి పెట్టాం, విదేశ విద్య పెట్టాం. ఈరోజు విదేశ విద్య కింద గిరిజనులు బాగా చదువుకుంటే 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఏ దేశంలో కావాలంటే ఏ యూనివర్సిటీ కావాలంటే పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గురుకుల పాఠశాలలు 1,86,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఏర్పాటు చేసి ఒక 14 ఇచ్చాం. ఈరోజు నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క గిరిజన పిల్లల్ని మట్టిలో మాణిక్యాలు, అడవిలో ఉండే ఈ పిల్లలు ఈరోజు బాగా చదివిస్తే అందరికంటే బ్రహ్మాండంగా రాణిస్తారు. నా పట్టుదలదే. ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ప్రతి ఒక్కరిని బ్రహ్మాండంగా చదివించే బాధ్యత, భావితరాల పౌరులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్కన అక్కడ ఉండే వనరులన్నీ చాలా వనరులు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గిరిజన ఏరియాలో ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ పోతే
చాలా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వాతావరణాన్ని మనం ఉపయోగించుకోగలిగితే అరకు కాఫీ కానీ, పెప్పర్ కానీ, ఇవన్నీ కూడా మిరియాలు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాంతంలో టూరిజాన్ని కూడా మనం బాగా ప్రమోట్ చేసుకునే అవకాశం వస్తుంది. నేను అందుకని అరకు కాఫీ మీరే చూశారు, నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ రోజు నేను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు మీరు చూస్తే దగ్గర 550 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడుతున్నాం. దీన్ని ఒక ఎన్జిఓను కూడా ఇన్వాల్వ్ చేశాం. 1,58,000 ఎకరాల్లో 1,54,413 మంది గిరిజన రైతులకు సహాయం చేస్తున్నాం. ఇక్కడ షేడ్ నెట్లు ఇవన్నీ తీసుకుంటున్నాం. ఈరోజు మనకు విశాఖపట్నంలో వచ్చే కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాఫీ. ఈరోజు ప్యారిస్లో కూడా ఇస్తున్నాం. నేను అన్ని డిపార్ట్మెంట్కి ఒకటే చెప్పాను, సెక్రటరీ కూడా చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కాఫీ ఇచ్చినా అరకు కాఫీని సర్వ్ చేయాలి, దీన్ని బాగా ప్రమోట్ చేయాలని ప్రెసిడెంట్ వచ్చినా ప్రైమ్ మినిస్టర్ వచ్చినా వాళ్ళందరినీ తీసుకుని చూపించి అరకు కాఫీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. గిరిజన ఆరోగ్యం కోసం మీరు చూశారు, 153 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టాం. 24/7 రౌండ్ ది క్లాక్ పనిచేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 21 మినీ ఎస్ఎన్సియులు తీసుకొచ్చాం. మామూలుగా అంబులెన్సెస్ అన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు పోకపోతే 122 పెట్టి మోటార్ సైకిల్ అంబులెన్సెస్ ప్రారంభించాం. ఎక్కడా దేశంలో ఎక్కడా లేదు అలాంటిది. గిరిజన ఆరోగ్యం కోసం మోటార్ సైకిల్ పెట్టి దాన్ని అంబులెన్స్ పెట్టి మళ్ళా మెయిన్ రోడ్డుకు వస్తానే అంబులెన్స్ అక్కడ రెడీగా ఉండి వీళ్ళని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. చంద్రన్న సంచార చికిత్స పెట్టాం. ఇంకొక పక్కన 30 ముఖ్యమంత్రి గిరి ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నా ఆలోచన ఒకటే, ఏ గిరిజనుడు కూడా అనారోగ్యంతో బాధపడకుండా ఉండాలని అన్ని విధాలా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క పౌష్టికాహార లోపం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడూ ఇవ్వని విధంగా నేను ఆ రోజు కూడా సహాయం చేశాను. అదే మరిగా ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో మలేరియా ఎక్కువ వస్తుంది అక్కడ నెట్లు ఇచ్చాం, పూర్తిగా కాపాడుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గిరి పోషక భద్రత కింద ఒక ఫుడ్ బాస్కెట్ ఒకటి ఇస్తున్నాం 2 లక్షల మందికి. ఇది దగ్గర మీరు చూస్తే 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 కేజీలు రాగి పిండి, కందిపప్పు 2 కేజీలు, అదే మరి సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటరు, బెల్లం 1 కేజీ, అదే మరిగా కందిపప్పు 1 కేజీ, వేరుశనగపప్పు 1 కేజీ, మొత్తం కలిసి ఈ ప్యాకేజ్ చూస్తే 530 రూపాయలు విలువ చేసే ప్యాకేజీ ప్రతి నెల ఇచ్చి వీళ్ళ పౌష్టికాహారం కోసం కాపాడుతున్నాం. ఇది కాకుండా మీరు చూస్తే పెన్షన్లు 200 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి కూడా 200 రూపాయలు ఇచ్చాడు. దానికి 100 సార్లు చెప్పాడు, నేను 200 నుంచి 2000 రూపాయలు చేశాను, 10 రెట్లు పెంచాను. గిరిజనుల వయసు కూడా తగ్గించాను. 50 సంవత్సరాలు చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు 50 సంవత్సరాల వయసు అందరికీ 2000 రూపాయలు పెంచను. మళ్ళీ ఇప్పుడే నేను చెప్పాను, గిరి పోషక భద్రత కింద ఫుడ్ బాస్కెట్స్ ఇచ్చాం. చంద్రన్న పెళ్లి కానుక, గిరిపుత్రిక కళ్యాణం 50,000 రూపాయలు. ఆడబిడ్డలు పెళ్ళైతే ఒక అన్నగా నేను ఉండాలని 50,000 రూపాయలు వారికి నేరుగా పంపించి పెళ్లిళ్ళు చేస్తున్నాం. 2,388 పెళ్లిళ్ళు చేశాం. జగ్జీవన్ రామ్ జ్యోతి గిరిజనుల కోసం, ఎస్సీల కోసం 100 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుని ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మామూలుగా అందరికీ 1,50,000 రూపాయలు ఇస్తే గిరిజనులకు మాత్రం 2,50,000 రూపాయలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నాం. మళ్ళా రూపాయి కేజీ బియ్యం ఇస్తున్నాం. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పిల్లలందరినీ బాగా చదివించాం. నేను అడుగుతున్నా, ఎవరు మీకు మంచి చేశారని అడుగుతున్నా. ఈ విషయం గిరిజన ప్రాంతంలో ఉండే మీలో చర్చ జరగాలి. నేను మీకు అండగా ఉంటాను. మొన్న 7 సీట్లలో 1 సీటు గెలిపించినా మళ్ళా నాకు ఒకటే ఆలోచించాను,
ఈ గిరిజనులు మళ్ళీ ఎప్పటికైనా సరే ఈ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారనే ఉద్దేశంతోనే ఎన్ని కార్యక్రమాలు కావాలో అన్ని కార్యక్రమాలు చేశాం. మీ ఆరోగ్యం, మీ పిల్లల విద్య, మీకు పౌష్టికాహారం, మీకు పెన్షన్ల దగ్గర నుంచి ఒక పక్క డైరెక్ట్ బెనిఫిట్ కానీ సర్వీసెస్ ఇవ్వడం కానీ, అదే మరి ఇంకొక పక్క చూస్తే పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేశాం. మరుగుదొడ్లు కట్టేయడం, సిమెంట్ రోడ్లు వేయడం, ఎల్ఈడి బల్బులు పెట్టడం, చాలా పనులు చేశాం. ఇవన్నీ కూడా మళ్ళీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. లేకపోతే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల నేను 4-5 ప్రోగ్రాంలు ఇచ్చాను, మీరు చూసుంటారు. పసుపు కుంకుమ కింద ఆడబిడ్డలందరికీ 10,000 రూపాయలు ఇచ్చాను. నేను ఒకటే ఆలోచించాను, మీరు కన్న తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు కానీ, మీతో పుట్టిన అన్నదమ్ములు ఇవ్వలేకపోవచ్చు కానీ, ఒక అన్నగా మా చెల్లెళ్ళకి 95 లక్షల మందికి 10,000 రూపాయలు చొప్పునిచ్చాను. పిల్లలు కూడా నేనే పెట్టాను. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకప్పుడు 1000 రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు 2,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాదు అందరినీ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి ఉద్యోగం వచ్చే వరకు నేను బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ తల్లి తండ్రికి భారం లేకుండా, ఏ పిల్లలు కూడా బాధపడకుండా, నిరుద్యోగం ఉందనే ఆలోచన రానియకుండా నేను ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నీ వస్తే అక్కడి నుంచి ఇంకా ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ చేసి తాత్కాలికంగా 2,000 రూపాయలు ఇచ్చి శాశ్వతంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే వరకు మీరు తల్లిదండ్రులు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉంటే నేను గార్డియన్గా ఉండి వాళ్ళని రక్షించుకునే బాధ్యత, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఇన్ని చేసుకుంటామంటే నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్, అంటాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎం అవుతాడని. నేనుంటే వీళ్ళ ఆటల సాగు. నా దగ్గర పనిచేసిన వ్యక్తే, మీకు అందరికీ తెలుసు, చాలామంది కార్యకర్తలు అప్పుడు కూడా ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్ గారు కూడా అప్పటి నుంచి ఉన్నారు. నా దగ్గర మంత్రిగా పనిచేసిన వ్యక్తే, మన పార్టీలో పనిచేసిన వ్యక్తే. సరే అవకాశాలు వచ్చాయి, మీరు అయ్యారు, దాని గురించి నాకు బాధ లేదు. ఈరోజు విభజన కూడా జరిగింది. సరే ఇది యథార్థం, దాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కి, నరేంద్ర మోడీకి ఉండడం ఇది దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు శక్తి ఉంటే అభివృద్ధిలో నాతో పోటీ పడండి, కానీ అభివృద్ధిని అడ్డుకొని ఈ ప్రాంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోతాం అనుకుంటే మాత్రం ఇది మీకు సాధ్యం కాదు. హైదరాబాద్లో మీరు చూశారు, మనం హైదరాబాద్ డెవలప్ చేశాం. ఇప్పటికి కూడా పోలిక లేదు హైదరాబాద్కి, అహ్మదాబాద్కి. అది నరేంద్ర మోడీ బాధ. కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాం. ఆదాయం ఉండే రాష్ట్రం తెలంగాణ, అక్కడి నుంచి మనం ఈ పనులు చేశాం. ఆయన చేయలేకపోయాడు, అది ఆయన బాధ. మనం అభివృద్ధి చేస్తున్నాం. కడాన పులివెందలకు కూడా కృష్ణా నీళ్లు ఇప్పిస్తానని, కుప్పానికంటే ముందే పులివెందల నీళ్లు ఇస్తానని చెప్పే నీళ్లు ఇచ్చాను. అది మనం చూపించే అభివృద్ధి. అది జగన్మోహన్ రెడ్డి బాధ. అందుకే కోడికత్తి కేసు అంటాడు, పోలవరం కాలువలు గండి పెడతాడు, రాజధాని రాకూడదంటాడు. అసలు ఇక్కడ ఏమీ గ్రాఫిక్సే ఉన్నాయంటాడు. గ్రాఫిక్సే ఉంటాయి, ముందు గ్రాఫిక్స్ ఉంటాయి, అక్కడి నుంచి బిల్డింగ్లు వస్తున్నాయి. ఇప్పుడు అది చూసి అసూయ పడిపోయి లబోదిబో అంటే జరిగేది ఏమి ఉండదు. డెఫినెట్గా అమరావతి ప్రపంచంలో 5 అగ్ర రాష్ట్ర దేశ రాజధానిలో ఒక రాజధానిగా మన అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం పూర్తి చేస్తాం, జీవనాడి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాం. గిరిజన ప్రాంతానికి ఒకటే హామీ ఇస్తున్నా, ఈ కుట్రలు కుతంత్రాలు అంటే టౌన్స్కు దూరంగా ఉండే ప్రాంతం గిరిజన ప్రాంతాలు. ఆ అసాక్షి పేపర్ అక్కడ వేస్తూ ఉంటారు, ఫ్రీగా వేసేసి ఉంటారు. ఏ కొట్లో చూసినా ఉన్నాయా పేపర్లు? ఏ కొట్లో చూసినా ఒక పేపరు, ఏ టీ బంక్లో చూసినా ఒక పేపరు.
రోడ్డు మీద కనబడస్తూ ఉంటుంది. అంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళకు, అవినీతి డబ్బులు ఉన్నాయి, అవినీతి సాక్షి ఉంది, అందులో వేస్తూ ఉంటారు. అంటే మీ మైండ్ అంతా ఖరాబ్ చేస్తారు. మా తమ్ముడు చెప్తున్నాడు, మైండ్ అంతా చదివితే మనకి పిచ్చి పడుతుంది తప్ప దాంట్లో ఏం వార్తలు రావు, సమాజానికి ఏం ఉపయోగపడదు. అలాంటి పేపర్ని మీరు బాయ్కాట్ చేస్తే మనం అందరం ఆనందంగా ఉంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒరిగేది ఏమి ఉండదు ఆ పేపర్తో, జరిగేది కూడా ఏమి ఉండదు, వాస్తవాలు కూడా ఏమి ఉండవు, ఉపయోగపడేది ఏమీ ఉండదు. కానీ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు విచ్చలవిడిగా సంపాదించి కడాన పేపర్ పెట్టుకుని మన మీద ప్రజలపైన దాడులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అనిపించింది, లాస్ట్ టైం అయితే ఇబ్బంది పడ్డాం, కానీ ఈసారి నిన్న మొన్న సమాచారం తెప్పిస్తే కూడా ఏమి ఇబ్బంది లేదు. ఈసారి మొత్తం అరకు పార్లమెంటు 100% మనమే గెలుస్తున్నాం. అన్ని సీట్లు కూడా వస్తాయి. ఇది పెద్ద నియోజకవర్గం, 4 జిల్లాలు. మామూలుగా తిరగాలంటే చాలా కష్టం. మొన్న అంటున్నాడు కిషోర్ చంద్రరావు గారు, సార్ నా కాన్స్టిట్యూషన్ తిరగాలంటే చాలా కష్టం, ఎలక్షన్ కమిషన్ అని చెప్పి ఒక హెలికాప్టర్ ఇవ్వనండి, అప్పుడు ఊరు తిరుగుతాను, ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఇవ్వకపోయినా తిరుగుతాను, కానీ ఇస్తే ఇంకా సులభంగా ఉంటుందనే విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే దేశంలో ఇంత పెద్ద నియోజకవర్గం ఎక్కడా ఉండదు. అందుకే మీరు ఆలోచించాలి, మనకు దొంగ పేపర్ లేదు, సాక్షి లాంటి అవినీతి పేపర్ మన దగ్గర లేదు. ఏమ్రా భజనే పేపర్, భజనే కాదు, అసత్యాలు దాన్ని చూస్తేనే ఇంక మీకు మెంటల్గా కూడా ఎవరన్నా పిచ్చి పట్టిన వాళ్ళు రౌడీలు చదువుతారు తప్ప మానసిక ఆనందం కావాలన్నాడు, ప్రశాంతత కావాలన్నాడు ఎవరు చదివినా దాంతో చాలా బాధేస్తుంది. అందుకే నేను చదవను ఆ పేపర్ని చూస్తే ఎందుకు వచ్చింది చదివితే ఫిక్షన్ ఈజ్ బెటర్ దెన్ దాట్. కొంతమంది రాస్తూ ఉంటారు, డిటెక్టివ్ నవల్స్ ఉంటాయి, జరగంది గురించి రాస్తూ ఉంటారు, అది కాలక్షేపానికి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, కొంతమంది దానికి కూడా ఉంటారు. అలాంటి పేపర్ తప్ప ఈ పేపర్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. అదే మరి ఇప్పుడు ఇటీవల మీరు చూస్తున్నారు, చాలా దుర్మార్గం. 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా, ఎవడూ సాహసం చేయాలన్న కులముద్ర వేయడానికో కమ్యూనల్గా పెట్టడానికి ఎవ్వరూ సాహసం చేయాలి. ఎంతోమందితో పోరాడాను, హేమాహేమలతో పోరాడాను, విజయభాస్కర్ రెడ్డితో పోరాడాం, అదే మరి చెన్నారెడ్డితో పోరాడాం, అదే మరి రాజశేఖర్ రెడ్డితో పోరాడాం, చాలామంది నాయకులతో పోరాడాం, కరాన్ ఇందిరాగాంధీతో పోరాడాం, రాజీవ్ గాంధీతో పోరాడాం, అన్ని చేశాం. ఎవరు అలాంటి తప్పుడు పని చేయలేదు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీడకుండే కులగజ్జని నాకు అంటించాలనుకుంటే అది జరగదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొకడు ఉన్నాడు, అతను ప్రశాంత్ కిషోర్ బిహారీ, మన రాష్ట్రాన్ని బిహారీ చేయాలనుకుంటున్నాడు, బీమార్ స్టేట్గా చేయాలనుకుంటున్నాడు. అతని కన్సల్టెంట్ మీరు చూశారు, అప్పుడు చెప్పాడు, అందరికీ పరిచయం చేశారు. ఇక్కడ గుంటూరు మీటింగ్ పెట్టి ఎవరంటే ఈ ప్రశాంత్ కిషోర్ నా కన్సల్టెంట్, ఆయన చెప్పింది మీరు నిమ్మని వాళ్ళ నాయకులకు చెప్పాడు. బీహార్ రాజకీయాలు చేశారు, యూపీలో రాజకీయాలు చేశారు, కులాల పేరు చెప్పడం, మతాలను రెచ్చగొట్టడం. ఇంకో పక్కన ఎవరైనా ఒక ఎస్సీకి జరగకపోయిన దాన్ని మొన్న మీరు చూశారు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఫేక్ తయారు చేశారు సోషల్ మీడియాలో, అది పెట్టి రోడ్డు మీద పడడం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని విధాల రౌడీజం చేయాలనో ప్రజల్ని రెచ్చగొట్టాలని రెచ్చగొడుతున్నారు. ఆ ప్రశాంత్ కిషోర్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కుప్పి గంతలు నా దగ్గర జరగవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడింది, కేంద్రం పైన పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం. తెలుగువారి శక్తి ఏంటో, తెలుగువారి సత్తా ఏంటో అనేక సందర్భాలు నిరూపించాం. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయాం. అందుకే చెప్తున్నా, పిచ్చి పిచ్చి ఆటలు ఈ రాష్ట్రంలో ఆడితే మాత్రం వదిలిపెట్టమని ఇలాంటి దుర్మార్గాలను హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రౌడీయిజం, భూ కబ్జాలు, లేకుంటే ఎక్కడెక్కడ నేరాలు ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతున్నా.
పులివెందుల్లో కొన్ని సంవత్సరాలు జరిగింది. పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో జరగనీయమని మీరు గట్టిగా ఉండాలి, నేను గట్టిగా ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఇతను ఒక్కడే అనుకుంటే ఇంకొక పక్కన కేసీఆర్ ఆయన ఒక పెద్ద నియంతగా దొరికాడు. అందరిపైన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా చూసుంటారు, కొత్త పోకడది. ఆస్తులు అక్కడ పోయినాయి, వచ్చాం. కొంతమంది ఆ రోజు నేను పిలిపించాను, హైదరాబాద్కు వచ్చారు, పెట్టుబడులు పెట్టారు, ఇండ్లు కట్టుకున్నారు, వ్యాపారాలు చేశారు. వాళ్ళందరి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమని మీరు పోండి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, అక్కడ తెలుగుదేశంకి వ్యతిరేకంగా చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయండి, పోటీ చేయకపోయినా మీరు పని చేయమని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క నరేంద్ర మోడీ ఇన్కమ్ ట్యాక్స్ని చూపించి, సిబిఐని చూసి ఎవరైనా కానీ మీరు కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మీ మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇది న్యాయమా తమ్ముళ్ళు? మీరే చెప్పని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ నేను భయపడను. ఒకసారి నిర్ణయం చేసుకున్న తర్వాత విజయం సాధించే వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ సత్తా. అందుకనే ముందుకు పోతున్నాం. నా స్వార్థం కోసం నేను పోరాడడం లేదు, గుర్తుపెట్టుకోవాలి. జాతి కోసం పోరాడుతున్నాం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం పోరాడుతున్నాను. ఇంకో పక్క భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఆనందంగా ఉండొచ్చు. నేను కష్టపడితే మీరందరికీ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయి. ఈరోజు కూడా ఎంపిక విషయంలో కూడా మీరు చూడండి, నేను ఎక్కడా రాజీ పడడం లేదు. ఎంపిక విషయంలో చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. సమర్థవంతమైన వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని ఎంపిక చేయాలన్న ఆలోచన. రేపు రాబోయే రోజుల్లో ఈ టీం అంతా మళ్ళా మీకు మెరుగైన సేవలు ఇవ్వాలి, మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, మీకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్లో మీరు చూసుంటారు, నా ఫోన్లో వస్తూ ఉంటాయి మీ అందరికీ అప్పుడప్పుడు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి నా ఫోన్ వస్తూ ఉంది నా ఫోను. ఇప్పుడు అభ్యర్థుల గురించి కూడా మిమ్మల్ని అడుగుతున్నాయి, కూడా వస్తున్నాయా? ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కానీ, ఇన్ఛార్జి పర్ఫార్మెన్స్ కానీ, ఎంపీల పర్ఫార్మెన్స్ కానీ అన్నీ అడుగుతున్నా. మళ్ళా మిమ్మల్ని అడుగుతున్నా. దేనికోసం అడుగుతున్నా? నాకు వాస్తవాలు తెలుసుకోవడానికి అడుగుతున్నా. నేను కూడా కొన్ని సర్వేలు కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు మొన్నైతే తప్పుడు సర్వేలు వేసి ఆ సర్వేలు చూపించి అందరికి బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఎంపీలుగా కూడా నువ్వు గెలుస్తావు, నువ్వు 100 కోట్లు పెట్టుకో, 150 కోట్లు పెట్టు. ఇది ఎక్కడ వాదమో నాకైతే అర్థం కాల. మీరు చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో డబ్బులంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత పిచ్చంటే ఎవడొచ్చినా 10 కోట్లు ఎక్కువ ఇస్తాడు, క్యాండిడేట్ మార్చేస్తాడు. ఒకరిని పెడతాడు, అతను చూస్తాడు, కాదు ఇంకొక ఆయన 10 కోట్లు ఎక్కువ పెడతాడు, బిడ్డింగ్ వారి అనమాట, వాడికి ఇస్తారు. ఇంకొకటి వచ్చి ఇంకో 10 కోట్లు ఇస్తారంటే వాడికి ఇస్తారంటాడు. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడు రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయాలు నా 40 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. పోరాడారు 41 సంవత్సరాలు. కిషోర్ గారు పోరాడారు, నేను పోరాడాను, 40 ఏళ్ళు పోరాడాను. ఇంత దిగజారుడు రాజకీయాలు కానీ ఇంకొక విధంగా వ్యక్తిగతంగా మనిషిని చూస్తే ఇంత నేరాలు చేసే వ్యక్తిని కూడా మనం ఎప్పుడూ చూడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంకా 5 ఏళ్ళు మీకోసం నేను కష్టపడ్డా. ఇప్పుడు ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం మీరు రోడ్డు మీదకి రావాలి. ఇంటికొక నాయకుడు బయట రావాలి, ఇంటికో కార్యకర్త తయారు కావాలి. రేపు మీ వ్యాపారాలు బాగా జరగాలన్నా, మీ వ్యవసాయం బాగా జరగాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు బాగా జరగాలన్నా, మన ఆడబిడ్డలు బయట పోతే మళ్ళీ సేఫ్గా ఇంటికి రావాలన్నా ప్రతి ఒక్కరిలో అలాంటి చైతన్యం ఉండాలని మరొక్కసారి రాష్ట్రానికి పిలిపిస్తున్నా, మీ అందరినీ కోరుతున్నా. విశాఖపట్నంలో ఆ రోజు మీరు చూశారు, రాజశేఖర్ రెడ్డి సతీమణి పోటీ చేసింది. పులివెందులో వాళ్ళు వచ్చారు, అక్కడ కూడా ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం, ఆడ కూడా ఓడిస్తాం. కానీ వీళ్ళు చూసి భయపడిపోయారు. రావడమే ఈ హోటల్ మాది, ఈ క్లబ్ మాది, ఈ ఆస్తులు మావి అని మేము గెలిచిపోతున్నాం, గెలుస్తాని మొత్తం కొట్టేస్తామని మాట్లాడారంటే అది వీళ్ళు చూపించే నీతి.
హైదరాబాద్లో కూడా పోరాడాను. ఆ రోజుట్లోనే వీళ్ళు చేసే దౌర్జన్యాలపైన, భూ కబ్జాలపైన ఆ రోజు కూడా పోరాడాం. ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే అందుకే కోరుతున్నాం, మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించుకుని ఈ 70 రోజులు, 70 కూడా లేదు, ఒక 60 రోజులు ఉంది. ఈ 60 రోజులు మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రధాని వల్ల ఈ దేశానికి చాలా నష్టం వచ్చింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. డిమానిటైజేషన్ చేశారు, పెద్ద నోట్ల రద్దు. మీకు ఎవరికైనా ఉపయోగపడిందా తమ్ముళ్ళు? ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా నేను అడుగుతున్నా మీకు. ఇది తుగ్లక్ చర్య అవునా కాదా? ఒకే 1% నరేంద్ర మోడీకి ఉపయోగపడింది. ₹1000 రద్దు చేసి ₹2000 తెస్తారండి ఎవరన్నా? అదేనా తమ్ముడు? నువ్వు చెప్పింది కరెక్ట్, నేను అడుగుతున్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు వారిని చూశారు, వాళ్ళ ఆవేదన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను కలుస్తాను ఇప్పుడే. వాళ్ళు మీరు చూశారు. ఇది ప్రతి ఒక్కరి మనోభావం. అదే బ్రదర్, మీరు ఏమంటారంటే అతను చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి అందరి పైన దాడులు చేస్తున్నారు. ఫియర్ సైకో వచ్చింది. వ్యాపారస్తుల పైన దాడి, రాజకీయ నాయకుల పైన దాడి, ఎవరైనా చూపిస్తే మీడియా వాళ్ళ పైన దాడి, ఇంకో పక్క పెద్ద పెద్ద కంపెనీల పైన దాడి, అందరి పైన దాడి చేస్తున్నాడు. అందుకనే ఎవరు నోరిప్పడం లేదు. అది ఇంకా ప్రమాదం. నేను అందుకే ఆలోచించాను, నా మీద దాడి చేసినా పర్వాలేదని మొట్టమొదటిసారిగా ధైర్యంగా నోరిప్పింది నేనే. ఇంకా అందరినీ కూడగట్టే కూడా నేనే చేశాను. ప్రజాస్వామ్యం ఉండదు. ఎంతో మంది స్వాతంత్రం కోసం పోరాడారు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తిని మనం తప్పులు చేశామని అడిగే ధైర్యం కూడా లేకపోతే, అడిగే అవకాశం లేకపోతే ఏమవుతుంది దేశం అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ. నేనేమడిగాను? మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మందికి అన్యాయం జరిగింది. పార్లమెంట్లో మీరు హామీ ఇచ్చారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వరని 29 సార్లు వెళ్ళాను. నాకంటే చాలా, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నేను 78 రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయితే, ఈయన 2002లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను 96లో ముఖ్యమంత్రి అయ్యాను. 95లోనే అయ్యాను. అంటే నేను ఎందుకు అంటానంటే మాట, మనం అన్ని ఆలోచించి ఏ పనులు చేస్తాం. ఎలాంటి ఆలోచన కూడా చేయకుండా ఇష్టానుసారంగా చేసి దేశానికి కష్టాలు తీసుకొచ్చి అడిగితే మళ్ళా వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. మీరందరూ కూడా ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ఓపెన్గా మాట్లాడే పరిస్థితి వస్తే అప్పుడే వీళ్ళు ఆటల సాగు. నిన్న మొన్న మీరు చూస్తే ఒక అతను వస్తాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నేనే ఆయన మంత్రిగా చేసి అప్పట్లో ఆయన వస్తాడు ఇక్కడికి, ఆయన దాడి చేస్తాడు. ఇంకొక నాయకుడు వస్తాడు, కేసీఆర్ ఇద్దరు కలిసి ఎప్పుడో ఫెడరల్ ఫ్రంట్ పెడతారంట. నేనన్నాను, ఎందుకు ముసుగులో రాజకీయాలు? ఓపెన్గా రండి. నరేంద్ర మోడీ బీజేపీ, కేసీఆర్ టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్, ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఆంధ్రప్రదేశ్ సత్తా ఏంటో నిరూపిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చీకటి రాజకీయాలు వద్దు.
ముసుగులో గుద్దులాట అంతకంటే అవసరం లేదు. మీరందరూ ఏం చేస్తారు చెప్పండి, రండి, మా సత్తా ఏంటో, తెలుగు వారి దెబ్బేంటో చేసి చూపిస్తారని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ కార్యక్రమంలో ఇప్పుడు వ్యాపారస్తులు వచ్చారు, వారిని చూశాను, వాళ్ళ ఆవేదన చూశాను, మనోభావాలు చూశాను. ఇక్కడ గిరిజనులు వచ్చారు, ఆ ప్రాంతంలో నాయకులు వచ్చారు. మీ అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దేశంలో నరేంద్ర మోడీ పోవాలి. 25 పార్లమెంట్ సీట్లకు 25 తెలుగుదేశం పార్టీ గెలిచి రేపు కేంద్రంలో మన గౌరవాన్ని పెంచుకుని మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఈ రోజు నుంచి మీరు సమాయత్తం కావాలని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఇంత బ్రహ్మాండంగా మీరు నాకు చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. కడాన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే, కాంట్రాక్ట్ చేయలేకపోతే, మనకు అధికారం లేకపోయినా మనం డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి ఆ ఫ్లైఓవర్ పూర్తి చేస్తున్న తమ్ముడు, ఇది మన బాధ్యత కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. నేను తప్పకుండా దానికోసం పోరాడా. అప్పుడు కూడా బుద్ధా వెంకన్న వీళ్ళందరూ గట్టిగా పోరాడాం, ధర్నాలు చేశాం. అసాధ్యం అన్నారు, ఇప్పుడు సాధ్యం చేశాం. ఎంత డబ్బులు సరే 10 కోట్లు ఎక్కువైనా పర్లేదు, కానీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇక్కడ ఇప్పుడే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, మీరు చూశారు. ఆ రోజు సర్వేశ్వరరావు గారు ఏమాత్రం ఏ తప్పు చేయకపోయినా ఆయన దారుణంగా తీవ్రవాదులు చంపేసే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది. శ్రావణ్ కుమార్ని చూశాను. అతను ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన ఐఐటి చేసి వచ్చాడు. నేను అందుకనే గిరిజనుల్లో కూడా ఒక మంచి నాయకత్వాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి ఇచ్చారంటే ఆ కుటుంబానికి, గిరిజనులకు మీకుండే సామర్థ్యం పైన నా నమ్మకం. వాళ్ళని బాగా పనిచేస్తున్నారు. అదే మరి సోము అబ్బాయి కూడా మీరు చూశారు. అతను కూడా సోమునైతే మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా చంపేస్తే ఆయన్ని కూడా ఈరోజు ఎస్టీ కమిషన్లో మెంబర్గా పెట్టి వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యులు తేలేను, కానీ వీళ్ళని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. వాళ్ళని ఆశీర్వదించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అందరినీ కలుపుతున్నాం. ఒక పక్క రంగారావు గారు, బొబ్బిలి రాజులు, ఇంకో పక్క అశోక్ గజపతిరాజు గారు, విజయనగర రాజులు. వాళ్ళప్పుడు యుద్ధాలు చేశారు, కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇద్దరిని కలిపే పని చేశాం. ఇదొక చరిత్ర. అదే మరి కర్నూలులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇప్పుడు కురుపాం, అదే మరి చెన్మారంగి, మన విజయరామరాజు, 2 సామ్రాజ్యాలపైన మొన్నటి వరకు పోరాటాలు, రాజుల మధ్య గొడవలు, కానీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఒకే తాటిపైన పనిచేసే పరిస్థితికి వచ్చారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ మాదన్న 2 కుటుంబాలు ఎప్పుడూ కొట్లాడేటివి. అలాంటిది 2 కుటుంబాలను ఈరోజు కలిసే పరిస్థితి తీసుకొచ్చాం. మొన్నే ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి ఇద్దరిని కలిపాం. మనం అందరం కలుపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అందరిపైన దాడులు చేస్తున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐకమత్యంతో ఏదైనా సాధ్యం. అందరం కలిసి మెరుగైనటువంటి రాజకీయాలతో ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.